జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ఉన్నపర్తి జిల్లా ఏమైనా 9వ తరగతి విద్యార్థులకు చరిత్రలో ఈరోజు మనకు ఆగస్టు 18 అంటే మన భారత స్వాతంత్ర సమరయోధులు సాయుధ విప్లవం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని ఆంగ్లేయుల పోరాటానికి అంటే ఆంగ్లేయులపై ఆ రోజు మన దేశాన్ని పాలిస్తున్న ఆంగ్లేయులను వెలగొట్టాలంటే భారతదేశం నుంచి సాయుధ పోరాటమే ముఖ్యమని చెప్పి ఆచరించిన మహనీయుడు ఆజాద్ హిందూ ఫౌజును భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి ఆ రోజుల్లో ఆంగ్లేయులపై తిరుగులేని పోరాటం చేసిన మహనీయుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఏదైతే మహాత్మా గాంధీని బాపూజీ అంటామో సుభాష్ చంద్రబోస్ గారు కూడా నేతాజీ అంటే గొప్ప నాయకుడు, దేశానికి గొప్ప నేత అని అర్థం. అటువంటి సుభాష్ చంద్రబోస్ గారు మన భారత స్వాతంత్ర సమరంలో గాంధీతో కలిసి పోరాడారు. దాంట్లో మన చరిత్రలో వస్తుంది అతివాదులు మితవాదులు. అంటే ఈయన అతివాది అంటే పోరాటం, మితవాదులు అంటే శాంతియుత పోరాటం చేసిన నాయకుడు గాంధీ. మితవాది గోపాలకృష్ణ గోఖలే. కానీ భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజ్గురు, సుఖ్దేవ్ అంటే వీళ్ళు విప్లవీయులు. సుఖ్దేవ్ మన చరిత్రలో వస్తుంది. విప్లవీయులు కూడా కొందరు స్వాతంత్రం కొరకు తన ప్రాణాలని ఆజాద్ చంద్రశేఖర్ వీళ్ళు తమ ప్రాణాలనే తృణప్రాయంగా బ్రిటిష్ వారితో పోరాడి అర్పించి ఉరి శిక్షకు గురైన వ్యక్తులు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఎవరు చంపలేదు కానీ ఒక తైవాన్లో అంటే తైవాన్ నుంచి టోక్యోకు వెళుతుంటే 1945 ఆగస్టు 18 ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు. ఇంతవరకు ఆయన శవము దొరకలేదు. కాకపోతే ఇంతవరకు కూడా ఆయన చనిపోయిందనేది చరిత్రలో రహస్యంగా మిస్టరీగానే మిగిలిపోయింది. కనుక ఆయన ముఖ్యంగా ఆయన చరిత్రలోకి వెళితే ఈయన 1897 జనవరి 23న ఒడిశా కటక్లో జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్ అనే పుణ్య దంపతులు జన్మించారు. ఈయన తండ్రి గారు గొప్ప లాయర్. ఎవరు? జానకీనాథ్ బోస్. జాతీయవాది కూడా. ఆ రోజు ఆ బెంగాల్ అంటే సభ్యుడిగా కూడా ఉన్నాడు. బెంగాల్లో ఏదంటే శాసన మండలి సభ్యుడిగా కూడా వీళ్ళ నాయన పనిచేశారు. ఈయన కటక్ తర్వాత కలకత్తాలో ఉన్నత చదువులు చదివి ఇండియన్ సివిల్ సర్వీస్ ఐఏఎస్ కలెక్టర్గా కూడా ఎన్నికై 1921లో ఉద్యోగానికి రాజీనామా చేసి 4వ ర్యాంక్ సాధించి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడైంది. ఆ రోజుల్లో గాంధీజీ చేస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి ఈయన ఏం చేసిందంటే అక్కడికి పంపిండు. ఎక్కడికి? బెంగాల్కి పంపిండు. బెంగాల్లో ఆయన ఆ రోజు ఉద్యమం చేసిండు. బెంగాల్ విభజన జరుగుతుంటే చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేసి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. అయితే 1938లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అప్పుడు ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎన్నిక కావాలని కొందరు ఈయనకు వ్యతిరేకత చూపితే ఏం చేసిందంటే ఈయన పదవికి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీని పెట్టుకొని దాని ద్వారా పోరాటం చేసి ఆ రోజు ఏంటి అంటే 1939 మీకు తెలుసు 2వ స్వాతంత్ర యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే ఆ రోజు జర్మనీ ఏంటి, జపాన్, రష్యా వీళ్ళు ఆంగ్లేయులకు శత్రువులు అంటే శత్రు దేశాలు. వీళ్ళతో ఏం చేయాలంటే మన దేశం నుంచి ఆంగ్లేయులను నిలగొట్టాలంటే వీళ్ళతో మిత్రత్వం చేయాలని జపాన్ సహాయంతో బర్మాలో ఏం చేసిండు? ఆజాద్ హిందూ ఫౌజును స్థాపించి దాని ద్వారా పోరాటం సమాంతర ప్రభుత్వాన్ని నడిపిండు. తర్వాత అంటే దౌత్యరహిత ఆర్థిక డబ్బును ముద్రించడం ఇవన్నీ ఒక రకంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లే అని భావించాలి. కనుక ఆ సందర్భంలో ఆంగ్లేయులు కూడా ఏం చేసిందంటే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య త్యాగాలకు వాళ్ళు నిశ్చేష్టులై ఈయన ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని ఆయన ఎట్లన్నా చంపాలని అనుకున్నారు. కానీ ఆ సందర్భం కాకుండా ఆయన సహజంగా విమాన ప్రమాదంలో ఎట్లానో మరణించిందని. ఎప్పుడంటే 1945 ఆగస్టు 18న తైవాన్ నుంచి ఎక్కడికి టోక్యో, జపాన్ రాజధాని టోక్యోకు వెళుతుంటే విమానం కూలి మరణించింది. కానీ ఇంతవరకు ఆయన చనిపోయినట్లు మన చరిత్రలో ఎన్నో కమిటీలు అంటే వచ్చినా కూడా ఇంతవరకు ఆ కమిటీలు నిగ్గు తేల్చలేదు. కానీ ఆయన ఆ రోజుల్లో ఆస్ట్రియాకు చెందిన ఆయన కార్యదర్శి ఎవరు అంటే ఎమిలీ సెంకెల్ అనే ఆమెను బెర్లిన్లో ఉంటూ అప్పట్లో వివాహం చేసుకున్నాడు. జర్మనీ రాజధాని బెర్లిన్లో కొన్ని రోజులు ఉన్నాడు. ఎప్పుడంటే 1937
వాళ్ళిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఎవరికి ఎండి షెట్టిల్ ఈయన భార్య, ఆస్ట్రియా అమ్మాయి. ఎవరు? ఆమెని అనితా బోస్. కనుక ఈ విధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఆయన ఆ రోజు కొన్ని విషయాలు సంప్రదించడానికి టోక్యో జపాన్ వెళ్తూ తైవాన్ నుంచి ఎప్పుడు 48 ఆగస్టు 15 మరణించి, అంటే ఆగస్టు 18 ఈరోజు, అంటే ఆగస్టు 18న మరణించినట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కనుక అంటే మరణం అనేది రహస్యమే, కానీ ఆయన ఇప్పటికీ బతికే ఉన్నాడని, అంటే చాలా సంవత్సరాలైంది, కొంతకాలం బతికి ఒక సన్యాసిగా ఉన్న గుడి దగ్గర ఉన్నాడని ఇట్లా మనకు చరిత్రలో తెలియజేస్తారు. ఈ మధ్యనే అప్పుడు విమాన ప్రమాదం జరిగిన ఆయన అస్థికలను కూడా మన భారతదేశానికి తెచ్చినట్లు చరిత్రలో మనకి ఈ మధ్య వార్తల్లో కూడా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా మనకు స్వాతంత్రం, అంటే భారత జాతీయ సైన్యం ఏర్పరిచి స్వాతంత్రం తేవడానికి పోరాటం చేసిన మహనీయుడే మన ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంకొకటి నాకు అప్పుడు జర్మనీ, మీ చరిత్రలో జర్మనీ పాలిస్తున్న అడాల్ఫ్ హిట్లర్ని కలవడానికి కూడా వెళ్ళాడు. వెళితే ఆ సందర్భంగా ఏమైంది, ముందు ఒక వ్యక్తి వచ్చి ఈయనను కలిస్తే నీవు మీ హిట్లర్ను పంపి అన్నాడు. ఆయన హిట్లర్ కాదని గుర్తించు. తర్వాత హిట్లర్ వచ్చి కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు, భుజం తట్టిండు, బాగున్నావా ఆజాద్ అని. హిట్లర్ వెళ్ళేటప్పుడు మొదటి వచ్చిన వ్యక్తి హిట్లర్ కాదని, నేను కాదని ఎట్లా గుర్తించినా అంటే ఒక మాట అంటాడు, నా భుజం తట్టే ధైర్యము ఒక హిట్లర్కే ఉంటుంది అని చెప్పింది. ఎందుకంటే హిట్లర్ లాంటి మనిషి ఆయన చరిత్రలో చాలామంది ఒక మనిషిని పోలికలు అట్లా పెట్టుకున్నాం, అంటే వాళ్ళ రాష్ట్రాలు. కనుక ముందు ఒక నకిలీ మనిషిని హిట్లర్ రూపంలో పంపింది, అది ఈయన గుర్తించింది. తర్వాత హిట్లర్ వచ్చి భుజం తట్టి అడిగితే, నా భుజం తట్టే ధైర్యం హిట్లర్కే ఉంది, నేనే నిజమైన హిట్లర్ అంటే చేతులు ఉంది. కనుక చాలా ధైర్య సాహసి ఎవరు? నేత సుభాష్ చంద్రబోస్. కనుక భారతదేశ స్వాతంత్రం కొరకై ఆయన ఒక విమాన ప్రమాదంలో 45 ఆగస్టు 18న మరణించడం అనేది ఒక దురదృష్టకరం. ఇప్పటికి కూడా అది మిస్టరీగానే ఉంది. మీరు కూడా భారతదేశ స్వాతంత్ర చరిత్ర చదువుకోవాలి. ఆ చరిత్రలో ఎంతోమంది దేశ నాయకులు తమ ప్రాణాలను అర్పించి దేశం కొరకు పోరాడిండు. వాళ్ళ దేశభక్తి గొప్పది. మీరు కూడా భారత పౌరులుగా ఎదిగిన తర్వాత దేశభక్తి భావాలు మీలోన ఇలాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని పెంపొందించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.